విశాఖపట్నంలో టీడీపీ మహిళా నేతపై కేసు నమోదైంది. విశాఖపట్నం తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మిపై గాజువాక పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగాలిప్పిస్తానని నరేంద్ర అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నారని, ఈ క్రమంలో అతన్ని ఆమె స్టేషన్లో కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సిపి ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ మహిళా నేతపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక అసలు విషయం ఏంటంటే, విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంకు చెందిన కొత్తూరు నరేంద్ర ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తున్నారు. నరేంద్ర తమ దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని అనంతలక్ష్మి గత నెల 2న గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించారు. ఆ సమయంలో అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్కు వచ్చి నరేంద్రను చెప్పుతో కొట్టారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఆ తర్వాత నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నరేంద్ర బెయిల్పై విడుదల కాగా తనను అనంతలక్ష్మి చెవిలో రక్తం కారేలా కొట్టారని నరేంద్ర విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు నరేంద్రని కొట్టిన విషయం నిజమేనని తేలడంతో ఆ ఫుటేజ్ ఆధారంగా అనంతలక్ష్మిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు, అనంతలక్ష్మి పోలీసుల్ని కూడా బెదిరించినట్లు ఆరోపణలొచ్చాయి. పైగా నా సంగతి మీకు తెలీదు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ అనంతలక్ష్మి సీఐని బెదిరించారనే విమర్శలు వస్తున్నాయి. తనను అనంతలక్ష్మి హెచ్చరించిన విషయం వాస్తవమేనని సీఐ కూడా చెప్తున్నారట. దాడి చేసి కొట్టినందున ఆమెపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇక అధికార పార్టీ మహిళా నేతపై కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. సర్వసిద్ధి అనంతలక్ష్మి గతంలో కూడా ఎంతో మందిని బెదిరించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమెను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అనంతలక్ష్మి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందని పార్టీలో చర్చించుకుంటున్నారంట. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజ్వాదీ పార్టీ తరఫున ఒక విషయం తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పోయిన నెల మార్చి 10వ తేదీ 2025లో మీ పార్టీ విశాఖ మహిళా అధ్యక్షురాలు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సర్వశుద్ధి అనంతలక్ష్మి అనే మహిళ గాజువాక పోలీస్ స్టేషన్లో సుధాకర్ అనే వ్యక్తిని ఎస్ఐ గారి ముందు చెప్పుతో కొడటం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియో సిపి గారి దగ్గర ఉంది, లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. మరి ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారిని. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేశారని చెప్పి మీరు అన్నీ వాళ్ళని రిమాండ్ చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తున్నారు. సంతోషం, ఎందుకంటే తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, అది ఎవరు కూడా కాదంటారు లేదు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను చెప్పుకుంటూ గాజువాక పరిసర ప్రాంతాల్లో చాలామందిని ఇబ్బందులు గురి చేసిన ఘనత ఈ సర్వశుద్ధి అనంతలక్ష్మికి ఉంది. దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్లు అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అనకాపల్లి డిఎస్పీ గారు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా తెలుసు. మరి మేము ఒకటి అడుగుతున్నాం పల్లా శ్రీనివాసరావు గారిని, మీరు ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉండి ఇలాంటి తప్పుని మీరు ప్రోత్సహిస్తున్నారా, లేదంటే ఆమె మీద కఠిన చర్యలు తీసుకుంటారా? మాకు చెప్పాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇలాంటి వ్యక్తులు పార్టీలోకి ఉంటే మీ పార్టీ పరువు పోతే ఏమో మాకు తెలియదు, కానీ ఈ రకంగా ప్రజల్ని చెప్పుతో కొడతా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అని పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా సర్వశుద్ధి అనంతలక్ష్మి మీద చర్యలు తీసుకోండి, లేదంటే మాత్రం దీన్ని కంజ్యూమర్ కోర్టులోకి వేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా మీకు కేసు చేయాల్సి వస్తుంది. ఇంత అధ్వానం అండి. వైసీపీ ప్రభుత్వంలో ఏ అవకతవకలు జరిగినాయి అందరూ లోపలేస్తున్నారు కదా, తప్పులు చేశారని. తప్పు లేదు, తప్పు చేశారు, లోపలికి వేస్తున్నారు. మరి ఈమె సర్వశుద్ధి అనంతలక్ష్మి అంత పెద్ద తప్పు చేస్తే మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదని మేము కమిషనర్ గారిని అడుగుతున్నాం, విశాఖ జిల్లా కమిషనర్ గారిని. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మీ స్టేషన్లో ఉంది, ఆల్రెడీ అందరు ఆఫీసుల దగ్గర ఉంది. మీరు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నాం.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, లోకేష్ గారిని అడుగుతున్నాం. మరి తిరుపతిలో రాయిల్ అనే వ్యక్తి తప్పు చేశారని చెప్పి ఇమ్మీడియట్లుగా పవన్ కళ్యాణ్ గారు ఆ రాయిల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు వీడియో రాలేదా, మీకు తెలియదని అడుగుతున్నాం. ముందు సర్వశుద్ధి అనంతలక్ష్మి మహిళని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి. ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. తప్పు చేసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టినా మా పార్టీ మాత్రం, సమాజ్వాదీ పార్టీ మాత్రం చూస్తా ఊరుకోదు. ఖచ్చితంగా దీన్ని ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళకి న్యాయం జరగాల. చెప్తా కొరతం ఏంటంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? పోలీసు వ్యవస్థ దేనికని ఉంది? ఇప్పటికైనా చర్యలు తీసుకోండి. ఆమెని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, పార్టీని సస్పెండ్ చేయాలనేది సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని విషయంలో డీజీపీ గారిని కలిసి ఈ సీసీ ఫుటేజ్ ఇస్తాం, ఈ సీసీ ఫుటేజ్ కూడా పబ్లిక్గా రిలీజ్ చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేస్తూ ఉన్నాం.